చిన్న బోటులో హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంబీ టేల్స్. ఇవాళ వచ్చేసి వినాయక చవితి ముందు రోజు. సో లైక్ వినాయక చవితి ప్రిపరేషన్స్ అవన్నీ ఉంటాయి కదా, సో అదనమాట ఇవాళ. అండ్ ఇవాళ వర్కింగ్ డే మాకు, అండ్ రేపు కూడా వినాయక చవితికి హాలిడే లేదు. సో రేపు మార్నింగ్ పూజ చేసేసుకొని లాగిన్ అయిపోవాలి మళ్ళీ వర్క్కి. అందుకనేసి ఇవాళ ఇంకా కొన్ని యాక్చువల్గా ఎక్కువ పనులు ఉన్నాయి. లైక్ క్లీనింగ్ అవ్వచ్చు, ఏమీ చేయలేదు మేము, అన్నీ ఇవాళే చేసుకోవాలి. సో ఇప్పుడు ఇంకా మార్నింగ్ నేను ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను ప్రస్తుతానికి. మేము ఇవాళ ఏంటంటే కొన్ని పనులు మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేసుకుందాము అన్నట్టు సెగ్రిగేట్ చేసుకున్నాము, బికాస్ మధ్యలో వర్క్ కూడా ఉంది కదా అందుకనేసి. సో ఇప్పుడు ప్లాన్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా శబరి స్టోర్కి వెళ్ళాలి. ఆబ్వియస్గా ఇండియన్ గ్రాసరీ స్టోర్, లాస్ట్ టైం నేను వరలక్ష్మి వ్రతం బ్లాగ్లో చూపించా కదా, ఆ స్టోర్కి వెళ్ళి ఏమేమి కావాలి వినాయక చవితి పూజకి అనేవి అన్నీ అక్కడ కొనుక్కొని రావాలి. సో అది మార్నింగ్ చేసేసుకుందాము అన్నట్టు డిసైడ్ అయ్యాము. ఎందుకు అంటే ఈవినింగ్కి మళ్ళీ లైక్ వర్క్ అంతా అయిపోయాక వెళ్ళి అవన్నీ తెచ్చుకొని దాంతోపాటు మళ్ళీ పూజ సామాన్ అంతా క్లీన్ చేసుకొని మొత్తం అన్నీ సర్దుకునేటప్పటికి లేట్ అయిపోతుంది కదా, అందుకనేసి మార్నింగ్ కొన్ని పనులు ఈవినింగ్ కొన్ని పనులు అన్నట్టు మార్నింగ్ అంతా బయట ఏవైతే కొనుక్కునే ఉన్నాయో అవన్నీ కొనేసుకొని తెచ్చేసుకుంటే ఇంకా ఈవినింగ్కి జస్ట్ ఇంట్లో అన్నీ సర్దుకొని అన్నీ సెట్ చేసుకోవచ్చు అన్నట్టు ప్లాన్ అనమాట. ఇంక ఇప్పుడైతే మనం బ్రేక్ఫాస్ట్ చేసేసి ఏమాత్రం ఆలస్యం చేయకుండా శబరి స్టోర్కి వెళ్ళిపోదాము. సో లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. వచ్చేసాము, శబరి దగ్గరలో ఉన్నాము, బై వాక్ చెప్పినట్టు. సో ఆల్మోస్ట్ రీచ్డ్, జస్ట్ రోడ్ క్రాస్ చేసి వెళ్ళడం అంతే. అయిపోయింది షాపింగ్ శబరి స్టోర్లో. అన్నీ దొరికాయి, బట్ మారేడుకాయ దొరకలేదు. ఎలక్కాయ కూడా దొరికింది, బట్ మారేడుకాయ దొరకలేదు. సో మాకు దగ్గరలో ఇంకొక ఇండియన్ స్టోర్ ఉంది మామాస్ అని, అందులో ఏమైనా దొరుకుతుందేమో చూడాలి. లేదు అంటే ఇంకా అది తప్ప మిగిలిన అన్నీ దొరికేసినాయి. ఇంక ఇప్పుడు ఇంటికి వెళ్ళి యాక్చువల్గా ఇవాళ ట్యూస్డే బాబుకి లైబ్రరీ సెషన్ ఉంటుంది. సో ఇంక ఇప్పుడు మళ్ళీ అక్కడి నుంచి మేము లైబ్రరీ సెషన్కి వెళ్ళి ఆ తర్వాత వర్క్ లాగిన్ చేయాలి. సో కొంచెము హడావిడి వీక్ డేస్లో పండుగలు అవి వస్తే ఇలాగే ఉంటుంది, బట్ వీ కెన్ మేనేజ్. సో ఇంక ఇప్పుడు ప్రస్తుతానికి అయితే స్పీడ్గా ఇంటికి వెళ్ళిపోతున్నాం. మార్నింగ్ శబరికి వెళ్ళొచ్చాక లైబ్రరీలో బేబీ సెషన్ చూసుకొని వచ్చి నేను ఇంకా వర్క్ లాగిన్ అయిపోయాను. అండ్ డే అంతా కూడా వర్క్తోనే సరిపోయింది. ఇంకా ఈవినింగ్ 7:30, 8 మధ్యలో మళ్ళీ చవితికి కావాల్సిన ప్రిపరేషన్స్ అవన్నీ కూడా స్టార్ట్ చేశాను. లైక్ వరి నూక కానీ వరి పిండి చేసుకోవడం కానీ అవన్నీ కూడా ఇంకా ఈవినింగ్ చేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను. సో దట్ మార్నింగ్ లెగ్గానే ఇంకా అన్నీ రెడీగా ఉంటాయి అండ్ స్టార్ట్ చేసేయచ్చు కుకింగ్ అన్నట్టు.
कृपा जयाची सर्वांगी सुंदर उदिशेंदुराची कंठी झळके माळ मुक्ता फळाची जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ती हो श्री मंगल मूर्ती दर्शन मात्रे मान कामना पूर्ती जय देव हो गजानन हो सर्वतमन हो गजानन हो सर्वतमन पापा तेरे नाम दिल मैंने है किया पापा हर पल में मैंने तुझे है जिया पापा मेरा साथ जो तूने है दिया पापा तेरी करुणा में जग जी लिया रत्ना खचित फळा तुझ गौरी कुमरा चंदनाची उटी कुंकुम केशरा हिरे जळित मुकुट शोभा तो बरा रुजवती नुपुरे चरणी घागरिया जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ती हो श्री मंगल मूर्ती दर्शन मात्रे मान कामना पूर्ती जय देव जय देव करता दुःख हरता वार्ता विघ्नाची दुर्वी पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर उदिशेंदुराची कंठी झळके माळ मुक्ता फळाची जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ती हो श्री मंगल मूर्ती दर्शन मात्रे मान कामना पूर्ती जय देव हो गजानन सर्वतमन हो गजानन हो सर्वतमन पापा तेरे नाम दिल मैंने है किया पापा हर पल में मैंने तुझे है అమ్మవారి శక్తితో పుట్టాడు కదా అని చేత పుట్టిన వెంటనే పెద్దవాడైపోయాడు అలాగే జ్ఞానం వచ్చేసింది చాలా చక్కని తెలియని వాళ్ళగా తయారైపోయాడు ఇలా మా ఈ సంవత్సరం వినాయక చవితిని మేము జరుపుకున్నాము మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అందరూ కూడా వినాయక చవితి బాగా జరుపుకున్నారు అనుకుంటున్నాను సో ఇంక ఇప్పుడు మాకు ఇవాళ వర్కింగ్ డే కాబట్టి ఇంకా మేము వర్క్ లాగిన్ అయిపోవాలి ఇది ఇంకా నెక్స్ట్ డే అనమాట మేము నిమజ్జనము మట్టి వినాయకుడే కదా అనేసి ఇంట్లోనే తాంబూలంలో పెట్టి నిమజ్జనం చేసేసాము నిమజ్జనం చేశాక వాటర్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మొక్కలకి పోసేసాము సో అలా మేము వినాయక చవితి చేసుకోవడంతో పాటు వినాయక నిమజ్జనం కూడా ఇంట్లోనే చేసేసుకున్నాం. That's all for this video. I hope you like this video. If you like this video, please do like, share and subscribe to MV Tales. I'll see you in the next video. Bye bye.